తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి హనుమద్ ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సిస్లా సిద్ధాంతి గారు. వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చాలా వివరణాత్మకంగా అందరికి అర్థమయ్యే విధంగా రాశి ఫలితాలు అలాగే గ్రహస్థితులు తెలియజేస్తారు. ఇక పరాభవనామ సంవత్సరం ఎలాగో వచ్చేస్తోంది. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, గ్రహస్థితులు ఏంటి, ఎవరెవరికి అనుకూలంగా ఉంది, ఎవరెవరు ఎటువంటి పరిహారాలు చేసుకుని వారి గ్రహస్థితిని మెరుగుపరుచుకోవాలో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారికి స్వాగతం పలుకుదాం. గురుగారు నమస్కారం అండి. ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం తల్లి. గురుగారు, వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయి? సంవత్సర ఫలితాలు ప్రధాన గ్రహాలైనటువంటి గురు శనుల సంచారం, రాహుకేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటుంది. ఉన్న 9 గ్రహాల్లో 4 గ్రహాల మీద ఆధారపడి మాత్రమే సంవత్సర ఫలితాలు వస్తాయి. అవును. ఎందుకంటే వీళ్ళు స్థిరంగా ఉంటారు, కదలరు. ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు మనకి శని పూర్తిగా ఈ సంవత్సరం అంతా కూడా పరాభవన సంవత్సరంలో కుంభంలో మన మీనంలోనే సంచారం, మీనరాశిలోనే శని సంచారం. ఇక రాహుకి వస్తే రాహు డిసెంబర్ 5వ తారీఖు నాడు కుంభంలో ఉన్నటువంటి రాహుకేతువులు సమసప్తకాలు, అంటే ఒకే డిగ్రీ మీద తిరుగుతారు. 0-180 అంటాం. ఇట్లా రాహువు కేతువు ఒకే రోజున ఒకే నిర్దిష్ట సమయంలో రాహు కుంభం నుంచి మకరంలోకి అపసవ్యంగా వెనక్కి వస్తాడు. ఇక కేతువు సింహం నుంచి కర్కాటకంలోకి వెళ్తాడు డిసెంబర్ 5న సంచార రీత్యా. అంటే డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు, మరల ఉగాది వచ్చే వరకు అంటే సంవత్సరాంతం వరకు 4 నెలల 6 రోజుల పాటు. గట్టిగా చెప్పాలంటే 4 నెలలు వాళ్ళు ఈ రాశి, ఒక్కొక్క రాశి మనం చెప్పుకుంటూ వెళ్దాం. సంచారంలో మటుకు డిసెంబర్ నుంచి కొత్త సంవత్సరం వచ్చే వరకు కూడా రాహు వచ్చి మకరంలో, కేతువు కర్కాటకంలో సంచారం. శని పూర్తిగా సంవత్సరం మొత్తం మీనం. కానీ జూలై చివరిలో అంటే జూలై 3వ వారం తర్వాత నుంచి ఒక 2 నెలల పాటు మటుకు వక్ర సంచారం, అది కూడా మీనంలోనే. ఇంతేకాకుండా శని ఈ సంవత్సరం ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం నుంచి మీనరాశిలోనే ఉన్నారు. ఆయన 2వ పాదం నుంచి 3వ పాద ప్రవేశం జూలై 7వ తారీఖు జరుగుతుంది. ఇది శని సంచారం. అసలైన పెద్ద ఆయన సంచారం చూద్దాం. దేవగురు బృహస్పతి అవస్థ ద్వారా వచ్చిన సంవత్సరం. ఈ సంవత్సరం ఋతుమార్గంలో 70 రోజులు, ఉగాది నుంచి 70 రోజుల పాటు ఆయన ఋతుమార్గంలోనే మిథున రాశిలోనే సంచారం. తదుపరి 135 రోజులు కర్కాటక రాశిలో సంచారం. కర్కాటక రాశిలో గురువు ఉచ్చులో ఉంటాడు. అందుకనే అప్పుడు పుష్కరాలు కూడా వస్తాయి గురువు ప్రవేశం ద్వారానే. అక్కడి నుంచి 135 రోజుల తర్వాత అంటే అక్టోబర్ 15 ఆ సమయం వచ్చేటప్పటికి అతిచారంతో సింహరాశి ప్రవేశం. సింహరాశి ప్రవేశించి అక్టోబర్ 15, నవంబర్ 15 ఒక నెల, డిసెంబర్ 15 వరకు అతిచారంలో సంచారం చేస్తాడు. మరలా డిసెంబర్ 15 నుంచి వక్ర సంచారం మొదలు పెడతాడు ఆయన. జనవరి 15, ఫిబ్రవరి 15 వచ్చేటప్పటికి మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం. చాలా విచిత్రమైన సంచారం గురువుకి ఈ సంవత్సరం, ఎవరికీ లేదు. అవస్థ అంటాం దాన్నే. అక్కడి నుంచి ఫిబ్రవరి 15 నుంచి సంవత్సరాంతం వరకు, నూతన సంవత్సరం వచ్చే వరకు కూడా గురువు కర్కాటక రాశి సంచారం. ఇది ప్రధాన గ్రహాల సంచార స్థితి ఈ సంవత్సరం. దీని ఆధారంగా మేషాది ద్వాదశ రాశులు 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది సూక్ష్మంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి శని సంచార రీత్యా తాను పంచమంలో ఉన్నాడు, యోగించే స్థానం, సందేహం లేదు. సంవత్సరం మొత్తం కూడా శుభస్థానంలోనే సంచరిస్తున్నాడు. తదుపరి గురుబలాన్ని తీసుకుంటే గురువు యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి ఎక్కడ ఉంది అంటే అష్టమంలో ప్రస్తుతం గురువు యొక్క సంచారం కనబడుతుంది. ఈ రాశి వారికి అష్టమంలో అంటే వృశ్చిక రాశి వారికి 70 రోజుల పాటు ఉగాది నుంచి అష్టమంలో గురువు సంచారం. ఎక్కడ? అది మిథునంలో. తదుపరి 135 రోజులు నవమంలో సంచారం. దాని తర్వాత 120 రోజులు దశమంలో సంచారం.
మరల తిరిగి 60 రోజులు నవమంలో సంచారంతో సంవత్సరం సంచారం, గురువు యొక్క సంచారం పూర్తయింది. మనం ఒక్క 70 రోజులు తీసేస్తే అంటే 360 రోజుల్లో 70 రోజులు అంటే 290, 300 రోజులు. వృశ్చిక రాశి వారికి గురుబలం బాగుంది, తిరుగులేదు. అంటే దాదాపు గురుబలం 90% ఉన్నట్టే. దాదాపుగా చెప్పాలంటే 80 నుంచి 90% గురుబలం ఉంది. శని బలం సంపూర్ణంగా ఉంది. రాహు వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నుంచి 3వ వస్తాడు. అది విశేష యోగస్థానం. ఎందుకని అంటే తాను కుంభంలో అర్ధాష్టమం నుంచి 3వ వస్తాడు. అర్ధాష్టమ స్థాన దోషం పోతుంది, 3వ ఇంట్లోకి వచ్చేస్తాడు. అదే సందర్భంలో కేతువు తీసుకుంటే దశమం నుంచి నవమంలోకి వెళ్తాడు. ఆ రీత్యా క్షేత్ర దర్శనం జరుగుతుంది వాళ్ళకి. డిసెంబర్ నుంచి చేసుకుంటే వృశ్చిక రాశి వారు ఆకస్మికంగా క్షేత్ర దర్శనం, దైవ దర్శనం, ఆకస్మిక లాభాన్ని కూడా పొందుతారు. ఆకస్మిక ధనలాభం అంటాం, ధనలాభం పొందుతారు. ఒక రకంగా భరాతృ మూలకంగా కూడా లాభం పొందుతారు. తోపుట్టుల ద్వారా కూడా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి మొదటి 70 రోజులు అంటే ఒక 2 నెలల పాటే కొంత నిదానంగా అనిపిస్తుంది. కానీ అక్కడి నుంచి ఒక్కసారి జీవితంలో మార్పులు వస్తాయి. మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు, శుభ కార్యక్రమాలు చేస్తారు, మంగళకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే కాకుండా వీరింట మరి మంగళకరమైన కార్యక్రమాలతో పాటు నూతన గృహాన్ని కానీ స్థిర చరాస్తులు కొనుగోలు అనేవి కూడా వృశ్చిక రాశి వారు చేయగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది లేదు, పెద్ద ప్రమాదాలు లాంటివి కూడా ఏం లేవు. విద్యార్థులకైనా ఇతరత్ర ఎవరికైనా కూడా చెప్పాలంటే వీరందరికీ కూడా వృశ్చిక రాశి వారికి మే 3వ వారం వెళ్ళిపోయి 4వ వారం నుంచి చాలా బాగుంటుంది. గురువు మారే జూన్లో అయినా కూడా దాని ముందుగా ప్రకంపనలు తెలుస్తాయి. అంటే శుభ ఫలితం. ఇప్పుడు దాన్నే శుభశకునం అంటాం. నాకేదో మంచి జరగబోతోందిరా, ఆఫీస్లో మార్పు వస్తుంది, నన్ను బయటికి పంపిస్తా అంటున్నారు, ఎంతమంది జరుగుతుందో తెలియదు అని ముందర నుంచి చెప్తూ ఉంటారు ఇంట్లో. దాన్నే శుభశకునం అంటాం. పోయేవాడికి అది కూడా తెలుస్తుంది. పోయేవాడికి ఏం తెలుస్తుంది అంటే ఏమన్నా ఉంటారో తీసేస్తారు, మాట్లాడుతున్నారు, లిస్ట్ లో నా పేరు కూడా ఉంది, అదే చెడు ప్రకంపన. ఇది గురువు కంటే కూడా శని ద్వారా తొందరగా తెలుస్తుంది. ఇప్పుడు ఎల్నాడు శని అనుకుందాం, ఏలినాడు శని వృషభ రాశికి లేదు, వృషభ రాశికి ఏకాదశిలో ఉన్నాడు. అసలు ఏలినాడు శని అంటే ఏంటి? మన రాశికి వెనక రాశి, మన రాశి మన తర్వాత రాశిలో శని సంచారం. వచ్చేటప్పుడు కదిపే కుదుపు, భారీ షేక్, ఇంగ్లీష్లో చెప్పాలంటే భారీ కుదుపు. అది కుదుపు అంటే ఏంటి? 2వ మెట్టు నుంచి 1వ మెట్టుకి రావడం కుదుపు. భారీ కుదుపు అంటే 10 నుంచి 1కి రావడం. పడిపోతాడు వాడు, అక్కడి నుంచి పడిపోతాడు. ఎప్పటికి లేచి ఎప్పటికి వెళ్తాడు, లిఫ్ట్ కూడా కాదు, మెట్లెక్కి వెళ్ళాలి. అట్లాంటి స్థితిని ఏలినాడు శనిలో వస్తుంది. అందరికీ రాదు. మళ్ళీ అది శని వ్యక్తిగత జాతకంలో దోషస్థానంలో ఉంటే, అష్టమంలో కానీ అర్ధాష్టమంలో కానీ కుజుడింట్లో అయిన వృశ్చికంలో కానీ మేషంలో కానీ పడిపోతే అది ఊహకు అందదు, భయానకం. అందరికీ రాదు. మళ్ళీ ఏలినాడు శనిలో వీళ్ళు బాగానే ఉన్నారే అనుకుంటాం మనం, అందరికీ జరగదు. అంత తీవ్రత అంటే ఎక్స్ట్రీమ్ బ్యాడ్ కదా. ఎక్స్ట్రీమ్ బ్యాడ్ ఎవరికి జరుగుతుందంటే వృశ్చిక రాశిలో శని జన్మజాతక చక్రంలో ఉండాలి, లేదా మేషంలో ఉండాలి, లేని పక్షంలో అష్టమంలో కానీ అర్ధాష్టమంలో కానీ ఉండాలి. అప్పుడు సివియర్ డ్యామేజ్ జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది, ఎట్లా తెలుస్తుంది? అది కూడా తెలియాలిగా. ఏలినాడు శని ప్రారంభం అవుతుంది వృషభ రాశి వారికి అనుకుందాం. ఇప్పుడు కాదు, ఫిబ్రవరి 2028, అప్పటికి ఫిబ్రవరి 22వ తారీఖు ప్రారంభం. 2028 ఫిబ్రవరి 22 ప్రారంభం. దానికి త్రైమాసే అంటాం, అంటే 3 మాసాల ముందుగా. ఫిబ్రవరికి జనవరి 22 ఒక నెల, డిసెంబర్ 22, నవంబర్ 22 నుంచి తెలిసిపోతుంది. నా ఉద్యోగం పోయేట్టుగా ఉందిరా, నాకు సరిగ్గా మేనేజర్ రిప్లై ఇవ్వట్లేదు, సమాధానం ఇవ్వట్లేదు, ఆఫీస్లో నన్ను టార్గెట్ చేసిరా. ఫిబ్రవరి 22లో వీడికి ఏలినాడు శని మొదలైతే నవంబర్ 22 తెలిసిపోతుంది. ఎందుకని? చెడు, అంతే కదా. అదే సందర్భంలో కుంభరాశి వారికి ఉదాహరణగా చెప్తున్నా ఇప్పుడు మీకు చెడు ప్రకంపన. కుంభరాశి వారికి ఏలినాడు శని అయిపోతుంది. ఎందుకని? వృషభంలోకి వెళ్తాడు కదా, మీనంలో ఉన్నటువంటి మేషంలోకి వెళ్తాడు కదా. అంటే కుంభరాశి వారికి 3వ ఇంట్లోకి, మేషంలోకి వెళ్తాడు 3వ ఇంట్లోకి. అంటే వీళ్ళకి ఏలినాడు శని అయిపోయింది. అయిపోయింది అంటే వీళ్ళకి నవంబర్ 22, 23లో శుభవార్త వస్తుంది.
అలా ఉంటుంది. ఇప్పుడు ఒకటేనమ్మా, ఒక్కడు రాత్రికి రాత్రి మారుతున్నారు కోటీశ్వరుడు, అన్నప్పుడు ఒకటి రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడంటే ఇంకోటి రాత్రి రాత్రి కోట్లు పోయినట్టేగా. ఎక్కడి నుంచి కొత్తగా పుట్టిరాదుగా డబ్బు, అంతే కదమ్మా. లాటరీలో వీడికి తగిలింది ₹1,00,00,000 అంటే ₹1,00,00,000 హారతి కర్పూరం అయిపోయినట్టు. ఒకటి దగ్గర పోతేనే ఒకటి దగ్గరికి వచ్చేది అంతే కదా. అట్లాగే వీడికి యోగం పట్టిందంటే ఇంకోటి యోగం పోయిందని. ఒకళ్ళు పట్టుకుంటుంది, ఇంకొకరు పోతుంది. అందుకనే సూక్ష్మంగా, నేను ఇప్పటివరకు స్థూలంగా చెప్పాను, సూక్ష్మంగా ఏంటంటే ఏది మన చేతుల్లో లేదు, భగవత్ ప్రేరణ. అందుకనే నిరంతరం ఏం చెప్తున్నామంటే శాస్త్రంలో, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నాకు నువ్వే తప్ప శరణం. ఆ రకంగా వృశ్చిక రాశి వారికి తీసుకుంటే అన్ని రకాల బాగుంది. దాదాపుగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఈ రంగంలో, నిర్మాణ రంగంలో అందరికీ కూడా జూన్ నుంచి వేగం పుంజుకుంటుంది. మంచి స్పీడ్లో వెళ్తారు. పాపం గత సంవత్సర కాలంగా క్రష్ అయిపోయారు వృశ్చిక రాశి వాళ్ళు, గురుబలం 0 క్రష్ అయిపోయిన వాళ్ళు ఇక్కడి నుంచి వేగం అందుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళ మనసులో కోరికలు కూడా నెరవేరుతాయి. ఆకస్మిక దైవ దర్శనం, క్షేత్ర దర్శనం, గురుబలం ఉంటుంది కదా, దైవ దర్శనం కూడా లభిస్తుంది. అమ్మా ఇందాక మీకు మాట అన్నా, ఉగాది రోజు నన్ను రమ్మన్నారు, వాళ్ళే ఫోన్ చేసి. అవును, అది గురుబలం ఉంది కాబట్టి, లేదంటే కష్టం. ఇలాంటి సూచనలు ఉంటాయి. అది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.